ఈ 2 ఏళ్ల కష్టంలో జరిగిన ఇన్సిడెంట్ చెప్తాను అంతే. సినిమా స్టార్ట్ చేసాం, బాగా హ్యాపీగా వెళ్తుంది. ఇలాంటి జర్నీలో మెల్లిగా అప్ అండ్ డౌన్స్ ఏ ప్రొడ్యూసర్కైనా వస్తుంటాయి. అయినా కూడా ప్రతిసారి పడిపోతున్నప్పుడల్లా కూడా మళ్ళీ నుంచొని ఈ సినిమాని ముందుకు తీసుకొచ్చాడు పృథ్వీ పోలవరపు. అది ఎవరి కోసం? ఆయన బ్రదర్ కాదు, ఆయనకి నాకు ఎటువంటి రిలేషన్ లేదు. జూమ్ కాల్ మీటింగ్లోనే ఈ కథ చెప్పినప్పుడు మొదటిసారి చూశాను. నేను కొన్ని సినిమాలు యాక్ట్ చేసి ఏమైనా చూసి ఆయనకి నేను తెలుసుండొచ్చాము, కానీ నాకు అదే కథను నమ్మి డబ్బులు ఖర్చు పెట్టారు, ఓకే. కానీ కథలో ఎవరు యాక్ట్ చేస్తున్నారు? వాళ్ళని పెట్టుకోవడం వల్ల సినిమా బిజినెస్ అవుద్దా? లేకపోతే ఇప్పుడు ఏదో ధనరాజ్ లాంటి వాడు కామెడీ క్యారెక్టర్ చేసుకుంటూ చిన్నగా ఎదుగుతున్నాడు, అతను పెట్టుకొని సముద్రగని గారు లాంటి ఒక పెద్ద ఇమేజ్ ఉన్న నటుడికి కొడుక? ఆయనేమో ధనుష్ గారికి ఫాదర్, ఆయనేమో శివకార్తికేయ గారికి ఫాదర్, ఆయనేమో మా జూనియర్ పుష్ప వాడికి ఫాదర్. ధనరాజుకి ఫాదర్గా ఎందుకు చేస్తున్నారు? చేసే ఆయన హ్యాపీగా ఉన్నాడు, ఆయన ఎందుకు చేశాడని మిగతా వాళ్ళు బాధపడుతున్నారు. నాకు అదే అర్థం కాలేదు. వస్తే ప్రాబ్లం ఆయనకి రావాలి, ప్రొడక్షన్ హౌస్కి రావాలి, మీకెందుకు? ఏంటి ధనరాజు యాక్ట్ చేసుకుంటూ డైరెక్షన్ చేస్తున్నారా? కష్టపడుతుంది నేను, నాకు రావాలి, అది మీకెందుకు? ప్రతిసారి పైకి వెళ్తున్నప్పుడల్లా ఎవరో ఒకరు మిమ్మల్ని లాగుతారు చూడండి, వాళ్ళతో మీకు అసలు ప్రాబ్లమే లేదు. ఎందుకంటే నెక్స్ట్ టైం వాళ్ళని కలవు మనం. కానీ మనకు పరిచయం లేకుండా వెనకాల మాట్లాడతారు, వాళ్ళతోనే చాలా ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. వాళ్ళు మన కష్టాన్ని గుర్తించకపోయినా పర్లేదండి. నా బాధ అదే. ఈ సినిమాకి 9 నెలల స్క్రిప్ట్కి ఎంత ఖర్చు అయి ఉంటుంది? ఓ చిన్న సినిమా మళ్ళీ తీసేయవచ్చు. నా కోసం స్క్రిప్ట్ చేసుకోండి అని శివప్రసాద్ యానాల్ గారికి నాకు అప్పచెప్పి 9 మంత్స్ స్క్రిప్ట్ చేసుకున్నాం. అందరూ హ్యాపీ అన్న తర్వాత ఈ సినిమా స్టార్ట్ చేసాం. ఒక ఆఫీస్ మెయింటెనెన్స్ ఎంత, అసిస్టెంట్ డైరెక్టర్లకి ఇచ్చే శాలరీలు తగ్గించి ప్రతిదీ ఎంత. ఒక కొత్త ప్రొడ్యూసర్ ధనరాజ్ నమ్మొచ్చాడు, ఆయనకి లేని ప్రాబ్లం మీకేంటో నాకు అర్థం కావట్లేదు. ఇన్ని చేసిన తర్వాత సినిమా బాగోపోతేనే అప్పుడు అడగాలి. అదే అన్న లాస్ట్ చెప్పబోయేది. థ్యాంక్స్ కార్డులో వాళ్ళందరి పేర్లు కూడా వేసాం. అదే అన్న, సినిమా రిలీజ్ అయిన తర్వాత మా ప్రయత్నంలో ఏదైనా తప్పు ఉన్నా, లేకపోతే మీరు చెప్తే మీరు సరిదిద్దుకొని ఇంకో సినిమాలో ఆ తప్పు చేయకుండా కొత్త తప్పు చేస్తాం. కానీ మీరు ఇంకా ఏమీ చూడలేదు. ఎవరో ఆ పేరు చెప్పను కానీ ఒక ఆయన అవునా అంత బాగా చేస్తాడా, ఓహో సర్లే మేము చేయలేదా అన్నాడు. అతనే మళ్ళీ ట్రైలర్ చూసి అద్భుతం బ్రదర్, మామూలుగా చేయలేదు అన్నాడు. ఇప్పుడు నేను ఏది తీసుకోవాలి అతనిలో? ఇంతకుముందు చెప్పిందా, ఇప్పుడు చెప్పిందా? ఆ క్యారెక్టర్ ఎప్పుడు ఒకటేలాగా బిహేవ్ చేస్తే నిజంగా నా గురించి మంచి చెప్తున్నాడు అనుకుంటాను. ఓకే, ఇలాంటి పీపుల్స్ ఉంటూ ఉంటారు. మనం ఇంకా ఈ జర్నీలో చాలామందిని చూడాలి. నాకు తెలుసు, నన్ను నమ్మి ఇంత డబ్బులు ఖర్చు పెట్టి, కథను నమ్మి ఇంత డబ్బులు ఖర్చు పెట్టిన పృథ్వీ 21వ తారీఖు కొట్టడం కాదు, అది చాలా పెద్ద స్పీచ్ లాగా ఉంటుంది. కొట్టడం కాదు, 21వ తారీఖు మన థియేటర్కి వెళ్తే 10 మందే చూస్తాం, డిసప్పాయింట్ అవ్వకు. ఆ 10 మంది సాయంకాలంకి ఈ సినిమాని ఫిల్ చేసేస్తారు. ఆ కాన్ఫిడెంట్ నాకు. మొదటి షోకి వచ్చిన 10 మంది నేను లెక్క పెట్టుకోకు. దీప్ ఆర్ట్స్ లాంటి డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ సినిమాని తీసుకొని వాళ్ళు నమ్మారు, మా సినిమా చాలా బాగుంది, మంచి డేట్ అండి 21 మీరు రండి అని వాళ్ళు నమ్మారు. అలాంటి డిస్ట్రిబ్యూటర్స్ మనకున్నారు చిన్న సినిమాలు కాపాడడానికి. కాబట్టి ధైర్యంగా ముందు ఒక కథని బాగా చేయమని నేను కోరుకుంటున్నాను. 21వ తారీఖు 21 ఫాదర్గా చేసిన ఆయన సినిమా రిలీజ్ అవుతుంది.